OnePlus Nord CE4 మొబైల్ని అమెజాన్లో ఫస్ట్ సేల్లో కొన్నాను. ఫస్ట్ సేల్లో గ్రీన్ కలర్ వేరియంట్, అసలు గ్రీన్ కొందాం అనుకున్నా. గ్రీన్ విత్ ఇన్ సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. విత్ ఇన్ ఒక 1 minute ఉంది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. సో దొరకలేదు. ఎనీవే బ్లాక్ తీసుకున్నాను. ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి కార్డ్ ఆఫర్ అప్లై అవ్వలేదు, ట్రై చేశాను. బట్ OnePlus 2R బడ్స్ని ఫ్రీగా ఇచ్చారు. సో రివ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ నేను సెల్ చేస్తాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చుంటాను, ఒకసారి మెసేజ్ చేయండి. ఎనివే ఫస్ట్లీ అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే నాట్ సిరీస్ బాక్స్ అని ఇలాగే ఉంటాయి. నేను తీసుకుంది 8+128GB మోడల్, డార్క్ క్రోమ్ కలర్. ఎంఆర్పీ ప్రైస్ కూడా 25,000 రూపాయలు ఉంది. నేను కొన్నది కూడా అంతకే. ఫస్ట్లీ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల చిన్న డబ్బా ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, ఒక కార్డు ఉంది, క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్ ఇచ్చున్నారు, రెడ్ కేబుల్ కార్డు ఉంది, స్టిక్కర్స్ ఉన్నాయి, మెంబర్షిప్ కార్డు అవన్నీ ఇచ్చున్నారు. దీంతో పాటు ఒక కేసు కూడా ప్రొవైడ్ చేశారు. బాగుంది కేసు. ఇది ట్రాన్స్పరెంట్ కేసు కాదు. కేసు వేస్తే మాత్రం మీ ఫోన్ లుక్ అనేది అసలు కనిపించదు, కంప్లీట్లీ బ్లాక్ వచ్చేస్తుంది. సో బ్లాక్ కి బ్లాక్ వేస్తే ఏం ప్రాబ్లం లేదు. బట్ గ్రీన్ కే కలర్ కేసు ఇచ్చారు నాకు తెలియదు. అండ్ కేసుతో పాటు ఫోన్ ఇచ్చారు. ఫోన్ పక్కన పెడితే 100 watts ఛార్జర్ ఇచ్చారు, టైప్ సి కేబుల్ ఇచ్చారు. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. దాని పక్కన పెడదాం, ఫోన్ దగ్గరకు వచ్చేద్దాం. ఫస్ట్లీ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. కాకపోతే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీ అనమాట. చుట్టూ ఫ్రేమ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఎక్కడ కూడా గ్లాస్ యూజ్ చేయలేదు. కాకపోతే బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం చీప్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇట్లా తడుతుంటే మీకు ఫీల్ తెలుస్తుంది అనమాట. చాలా చాలా చీప్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. గ్రీన్ కలర్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ బ్లాక్ మాత్రం దారుణంగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తే కేస్ వేసే యూజ్ చేయండి. కింద మనకి మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ టైం 2 సిమ్లు కానీ ఒక సిమ్ ఒక మెమరీ కార్డు కానీ వేసుకోవచ్చు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. టాప్ మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దీనిలో ఎయిర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు, మంచి విషయం. అండ్ ఫోన్ కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 188 grams వెయిట్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ బాగానే ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లో కూడా అక్కడ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం బిల్డ్ క్వాలిటీ అయితే బాగా తగ్గించారు. అండ్ డిస్ప్లే ఇది మీకు 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు చెప్పడం పీక్ బ్రైట్నెస్ 1100 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ 900 nits అంటున్నారు. నేను చెక్ చేసిన మాత్రం ఇంచుమించు 989 అంటే ఇంచుమించు 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇండోర్ లో అయితే బాగానే ఉంటుంది, కానీ బయటకు వెళ్ళి ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ వైడ్ వన్ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. ఇది యాక్చువల్లీ హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే యూట్యూబ్ లో హెచ్డిఆర్ వీడియోస్ ప్లే చేస్తుంటే వీడియోస్ ప్లే అవుతున్నాయి, కానీ హెచ్డిఆర్ రావట్లేదు. అదేమన్నా ఇష్యూ ఉందేమో, మేబీ అప్డేట్ లో సాల్వ్ చేయొచ్చు. ఓవరాల్ కలర్స్ మాత్రం చాలా బాగుంది. ఇది 10-bit ప్యానల్, మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చూడడానికి కలర్స్ అయితే చాలా రిచ్ గా అనిపిస్తున్నాయి. బాగుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే సౌండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ అవుట్పుట్ అయితే నాకు అంత నచ్చలేదు. అంత లౌడ్ లేదు, అంత క్లారిటీగా లేదు. కొంచెం లౌడ్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సో 7 Gen 3 అంటే స్నాప్డ్రాగన్ 870 కి 888 ప్రాసెసర్ కి మధ్యలో పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. 25,000 లోపు చూసుకుంటే మంచి ప్రాసెసర్ ఇది. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ అని చేస్తే ఇంచుమించు 8,06,000 స్కోర్ చేసింది. అండ్ CPU థ్రోటల్ టెస్ట్ చేస్తే ఇంచుమించు 81% థ్రోటల్ అయింది. CPU మేనేజ్మెంట్ బాగానే చేశారు. అండ్ Antutu బెంచ్ మార్క్ కానీ CPU థ్రోటల్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తే యాక్చువల్లీ ఇవి ఎక్స్ట్రీమ్ కొంచెం హై అండ్ టాస్క్లు అనమాట. ఇవి రన్ చేస్తున్నప్పుడు ఫోన్ చాలా హీట్ ఎక్కిపోద్ది, మాక్సిమం హీట్ ఎక్కిపోద్ది. బట్ ఈ ఫోన్లో మాత్రం అసలు నేను రూమ్లో ఏసీ లేదు, ఏం లేదు. రూమ్ టెంపరేచర్ 31, 32 అలా ఉంది. Antutu బెంచ్ మార్క్, CPU థ్రోటల్ ఇవన్నీ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మాక్సిమం టెంపరేచర్ 39.8, మాక్సిమం 40 degrees మాత్రం టెంపరేచర్ రిజిస్టర్ అయింది. చాలా వరకు కంట్రోల్ గా ఉంది టెంపరేచర్స్. నేను గేమ్స్ ఎక్కువ ఆడి నేను మీకు రివ్యూలు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు నేను గేమ్స్ పెద్దగా ఆడలేదు. BGMI మాత్రం కొంచెంసేపు ఆడాను. ఎక్కడ కూడా నాకు మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ అనిపించలేదు. ఇందులో మీరు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు, అల్ట్రా HDRలో ఆడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మేజర్గా ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ అక్కడ ఏం నోటీస్ చేయలేదు. నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్ అక్కడ ఉండే 2 కెమెరాలే. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది Sony LYT సెన్సార్, Sony LYT 600 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా సోనీదే, Sony IMX 355 సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ మనకి 16 MP కెమెరా ఉంటుంది. కెమెరా నేను పెద్దగా టెస్ట్ చేయలేదు. ఉన్నంతలో మాత్రం బ్యాక్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. కలర్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS లో స్టెబిలైజేషన్ లేదు, కొంచెం వీడియో అనేది కొంచెం షేకింగ్ గానే వస్తుంది. వీడియో క్వాలిటీ బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి. కాకపోతే స్టెబిలిటీ లేకపోవడం వల్ల వీడియో కొంచెం షేక్ అవుతా ఉంది. స్టెబిలైజేషన్ మీకు 1080p 60 FPS లో ఉంటుంది. సో ఇక్కడ మీకు వీడియో స్టేబుల్ గా వస్తుంది, ఎక్కడ కూడా షేకింగ్ కానీ ప్రాబ్లం లేదు, చాలా స్టేబుల్ గా వస్తుంది. కాకపోతే డీటెయిల్స్ అనేవి అంత క్యాప్చర్ చేయట్లేదు. కంపేర్ టు 4K కొంచెం తక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి మీరు 1x లో 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు. 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. సో 20x ఫోటోస్ కూడా ఓకే, లైటింగ్ బాగుంటే బాగానే వస్తుంది ఫోటోస్. బ్యాక్ క్యామ్ పెద్ద ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇంకా టెస్ట్ చేయాలి, బాగా టెస్ట్ చేయాలి. ఇది టెస్టింగ్ కాదు, ఇంకా బాగా టెస్ట్ చేసి రివ్యూలు అప్డేట్ చేస్తాను. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. ఫొటోస్ బాగానే వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్, డిరెక్షన్ ఓకే, ఎక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ HDR ఫొటోస్ చాలా ఇంప్రెసివ్. HDR ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ క్యామ్ మాక్సిమం 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు.
వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, అక్కడ ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఏం నోటీస్ చేయలేదు. ఓవరాల్ కెమెరాస్ బాగానే ఉన్నాయి, ఆ ప్రైస్ కి మంచి కెమెరాస్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 100 watts బాక్స్ లోనే సూపర్ బుక్ ఛార్జర్, 100 watts సూపర్ బుక్ ఛార్జర్ ఇచ్చుంటారు. 100 watts ఛార్జర్ తో దీన్ని ఛార్జ్ చేస్తే 10 నిమిషాల్లో 40% ఛార్జింగ్, 0 to 40% మీకు 10 నిమిషాల్లో ఎక్కేస్తుంది. ఫుల్ ఛార్జ్ మీకు కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ 30 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 0 to 100 ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బ్యాటరీ ఛార్జింగ్ లో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది అనేది మీకు రివ్యూల్ అప్డేట్ చేస్తాను, టెస్ట్ చేసి మీకు రివ్యూల్ అప్డేట్ చేస్తాను. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 14 తో వస్తుంది, OxygenOS 14 తో వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇది LPDDR4X RAM తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో మళ్ళీ ఆ కాంట్రవర్సీ వద్దు, నథింగ్ లో వచ్చినట్టు 2.2 స్టోరేజ్ ఇవ్వలేదు, ఇందులో మీకు UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ సెన్సార్స్, మేజర్ సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు, అప్ టు 30 సెన్సార్స్ వరకు ఇచ్చారు, మేజర్ సెన్సార్స్ అన్ని ఇచ్చారు. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఇందులో 5G బ్యాండ్స్ అనేవి చాలా తక్కువ ఇచ్చారు, జస్ట్ 7 5G బ్యాండ్స్ మాత్రమే ఇచ్చారు. కాంపిటేటర్స్ లో ఉన్న సరే నథింగ్ ఫోన్ తీసుకున్నా కూడా నథింగ్ ఫోన్ లో ఇంచుమించు 14 to 15 5G బ్యాండ్స్ ఉంటాయి, దీనిలో ఓన్లీ 7 5G బ్యాండ్స్ ఇచ్చారు. అందులో N41 N40 కొన్ని బ్యాండ్స్ అనేవి మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇదొకటి చూసుకుంటే బాగుండేది. నేను చెక్ చేస్తాను 5G సిగ్నల్ రిసెప్షన్ కానీ కాల్ క్వాలిటీ కానీ ఏం డ్రాప్ అవుతుందా అని చెక్ చేసి మీకు రివ్యూల్ అప్డేట్ చేస్తాను. అండ్ ఇది IP54 రేటింగ్ తో వస్తుంది, NFC సపోర్ట్ లేదు, IR బ్లాస్ట్ సపోర్ట్ ఉంది. సో ఇది ఫోన్ గురించి అయితే ఆల్మోస్ట్ 90% కవర్ చేస్తాను. అయితే ప్రైసింగ్, బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 25,000 రూపాయలు లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 27,000 రూపీస్కి లాంచ్ చేశారు. నేను కార్డ్ ఆఫర్స్ గురించి మాట్లాడట్లా, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి కానీ అది సరిగ్గా లేదు. లైక్ HDFC కార్డ్ మీద 1,250 రూపీస్ డిస్కౌంట్ అంట, ICICI కార్డ్ మీద 1,500 రూపీస్ డిస్కౌంట్ అంట. అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయట్లా, సెలెక్టివ్ కార్డ్స్ అంటున్నారు కానీ ఏ కార్డు మీద ఎంత డిస్కౌంట్ అనేది కరెక్ట్గా చూపించలేదు. సో కార్డ్ ఆఫర్ పక్కన పెడతాం, జనరల్గా బడ్స్ ఆఫర్ కూడా పక్కన పెడతాం, బడ్స్ కూడా పక్కన పెడతాం. జనరల్గా మీరు ఇప్పుడు ఈ ఫోన్ కొనాలంటే బేస్ మోడల్ 25,000 రూపాయలు పెట్టుకోవాలి. 25,000 రూపీస్కి పడతా కాదా అంటే మాత్రం నేను చెక్ చేసినంత వరకు 25,000 రూపీస్కి జస్టిస్ చేసే ఫోనే. మరి ఎక్సలెంట్ ప్రైసింగ్, తురుం ప్రైసింగ్ అని చెప్పను కానీ మంచి ప్రైసింగ్, కరెక్ట్ ప్రైసింగ్ లో లాంచ్ చేశారు. 25,000కి ఈ ఫోన్ అనేది మంచి ప్రైసింగ్ అనమాట. ఆ ప్రైస్ లో మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ ఇంకా రివ్యూ కోసం ఆగుతానంటే ఆగండి, మీకు ఇంకా డెప్త్ గా చెక్ చేసి ఇంకా ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అన్ని చెక్ చేసి మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. అని చెప్పడం మర్చిపోయా, నథింగ్ ఫోన్ 2A తో మీకు ఈ ఫోన్ కంపారిజన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే సేమ్ ప్రైస్కి వస్తాయి రెండు కూడా. కంపారిజన్ కావాలనుకుంటే తీసుకొస్తాను. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.